శ్రీమాత్రే నమః. ప్రకృత్యై నమః. ఆకాశంలో కనిపించబోయే ఒక అద్భుతాలు అందరూ తెలుసుకొని చూసి ఇటు వైజ్ఞానిక దృష్టితో అటు ఆధ్యాత్మిక చింతనతో స్వీకరించవలసిన ఒక ముఖ్య అంశాన్ని ఇప్పుడు మనం విశదీకరించుకుంటున్నాం. 2026 జూన్ 8 నుండి జూన్ 14, 2026 ఆదివారం అధిక జ్యేష్ఠ అమావాస్య అవుతుంది. ఈ మధ్యకాలంలో 8 నుండి 8వ తేదీ నుండి ఆకాశంలో జరిగే ఒక సెలిస్టియల్ ఈవెంట్, ఒక అద్భుతం, ఒక ఆనందకరమైన విషయం. ఇందులో శాస్త్రీయ దృష్టి, ఆధ్యాత్మిక దృష్టి. ఇప్పుడు మనం సూర్యాస్తమయ సమయం జూన్ 8 నుండి పశ్చిమంలో సూర్యుడు అలాగా అస్తమిస్తున్నటువంటి దిక్కులో ఆయన పూర్తిగా అస్తమిస్తూ చంద్రోదయం అవుతూ చీకట్లో అప్పుడప్పుడే అలముకుంటున్నటువంటి కాలంలో అందరూ సాయంత్రం పూట అది మిద్దెలపైన, మేడలపై నుండి లేదా అపార్ట్పై నుండి ఇంకా బహిరంగ ప్రదేశాలు కొంచెం దూరంగా అలా కనపడుతున్నటువంటి ప్రదేశాలకు కనుక వెళ్ళగలిగితే ఈ అద్భుతాన్ని అందరూ వీక్షించవచ్చు. ఇటు చంద్రోదయం అవుతున్నటువంటి దిశ, సూర్య అస్తమవుతున్న దిశలో పడమర వైపు, సూర్యుడు పూర్తిగా అస్తమిస్తున్నటువంటి దశలో, ఇంకా నక్షత్రాలు పూర్తిగా కనపడకుండా ఉండే దశలో పడమర వైపు కాంతివంతంగా కొన్ని నక్షత్రాలు కనబడుతూ ఉంటాయి. 1 లేక 2 ప్రారంభంలో. ఆకాశంలో కనిపించే అనేక నక్షత్రాలలో కొన్ని గ్రహాలు కూడా ఉంటాయి, మరికొన్ని ఉపగ్రహాలు ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోపోయేది గ్రహాల గురించి. ఇవి నక్షత్రాలుగా కనపడుతున్నటువంటి గ్రహాలు. కాబట్టి ప్రతి సామాన్యుడు, హిందువు కూడా తమ కుటుంబ సభ్యులతో, పిల్లలతో అందరూ ఇది చూడండి. 10 సంవత్సరాల నుండి అవగాహన కలుగుతున్న ప్రతి కుటుంబ సభ్యుడికి మీ సోదరుడిగా వినతి చేస్తున్నాను. ప్రాచీన మహర్షులు మనకు అద్భుతమైనటువంటి శాస్త్ర విజ్ఞానాన్ని అందించారు. మన దేశంలో ప్రాచీన ఋషులు మనకు అందించినటువంటి విశేషం ఏమిటంటే, ఒకటి ఖగోళ విజ్ఞానం, మరొకటి జ్యోతిర్విజ్ఞానం, ఆస్ట్రానమీ, ఆస్ట్రాలజీ. ఈ రెండింటినీ సమన్వయం చేసుకొని మన ఋషులు మనకు అనేక అంశాలు అందించారు. ఈ రెండిట్లో కొన్ని నాగరికతలు, సంస్కృతులు ఈ సృష్టిలో అనేక ఉన్నాయి. వాళ్ళకి ఒక దృష్టి తప్ప రెండో దృష్టి లేకపోవటం వల్ల 2 కాళ్ళ మీద నడిస్తేనే నడక కదా. ఒకటి తెలిసి ఒకటి తెలియకపోతే ఏమవుతుంది? హ్యాండిక్యాప్డ్ వాకింగ్ అవుతుంది. అలాగా భారతీయులకి అంత స్థితి లేదు. వాస్తవంగా 2 శాస్త్రాలలో ప్రావీణ్యత కలిగిన మహర్షులు మనకు అనేకం ఇచ్చారు. అయితే ఇక్కడ ప్రాథమిక అవగాహన ముందు మనం ఎలా కలగ చేసుకోవాలి అంటే, ప్రతి హిందువు ఖగోళ విజ్ఞానాన్ని దర్శించేటప్పుడు ఖగోళ విజ్ఞానంగా, జ్యోతిర్విజ్ఞానం దర్శించేటప్పుడు జ్యోతిర్విజ్ఞానంతో దర్శించాలి. ఈ 2 ఎలాంటి శాస్త్రాలంటే, మన మహర్షులు వీటిని ఇండిపెండెంట్గా, స్వతంత్రంగా ఈ శాస్త్రాలని మనకు అందించారు. మరియు కొన్నిసార్లు ఈ 2 ఇంటర్ డిపెండెంట్, ఒక దాని మీద మరొకటి ఆధారపడి మనకు ఫలితాలను ఇచ్చారు. ఈ సూక్ష్మ అవగాహన లేనివారు వీటి నుండి వక్రీకరించబడతారు. ఇక మనం తెలుసుకోవలసింది, పశ్చిమంలో పడమర వైపు శుక్రగ్రహం, గురుగ్రహం, బుధగ్రహాల దర్శనం మనం చేయబోతున్నాం. ఈ పాటకి అంటే జూన్ 8కి ముందు నుండే, పౌర్ణమి నుండి ముందు నుండే అవి మనకు కనపడుతూ వస్తున్నాయి రోజు కొద్ది కొద్దిగా, ఇంకా జూన్ మాస ప్రారంభం నుండి. ఇప్పుడు ఒక పాయింట్కి బాగా దగ్గరగా వచ్చే అవకాశం ఉంది. జూన్ 8 నుంచి ముఖ్యంగా 9, 10, 11 ఇలా వరుసగా మీరు చూస్తున్నట్టు వాటిల్లో మంచి బ్రైట్గా, అత్యంత కాంతివంతంగా కనపడుతున్నటువంటిది సాయంత్రం స్వాదిక సూర్యాస్తమయ సమయానికి పడమర వైపు
కొద్దిగా సమయం వెచ్చించి మీరు మీ పనులు చేసుకుంటూ చూసినా బాగా కనపడేటువంటి కాంతివంతమైనటువంటి నక్షత్రంగా ఉండేది శుక్రగ్రహం. దీనికి అధిష్టాన దేవత లక్ష్మీ అమ్మవారు. తదుపరి దగ్గరగా కనపడుతున్నటువంటి ఈపాటికే కర్కాటక రాశిలోకి చేరినటువంటి మహానుభావుడు నవగ్రహాల్లో బృహస్పతి గురుగ్రహం. ఈ రెండు కూడా చాలా దగ్గరగా కనపడుతూ ఉంటాయి. ఇది గొప్ప దర్శనం. ఈ అలైన్మెంటు ఇలా క్రాస్గా ప్రారంభమైంది. చంద్రుడు పశ్చిమానికి ఉదయించే స్థానంలో వాటికి కొంచెం దూరంగా కింద వైపు బుధుడు కూడా మర్క్యూరీ. కాబట్టి జూపిటర్, వీనస్ అండ్ మర్క్యూరీ ఈ మూడు గ్రహాలు కూడా ఒక వరుసగా ఇలాగ కనపడుతున్నాయి. ముఖ్యంగా శుక్రుడు, గురువు ఒక పాయింట్కి దగ్గరగా మనకు కనపడే అవకాశం. అంతరిక్షంలో వాటి మధ్య దూరాలు ఉన్నా మనకు భూమి నుంచి దర్శించేటప్పుడు అవి చాలా దగ్గరగా ప్రాక్సీ అలా కనపడతాయి. ఇది చాలా అద్భుతమైనటువంటి ఖగోళ విజ్ఞానం. ఇలా మనం పరిచయం చేసుకోవాలి. మన చుట్టూ కనపడుతున్న ప్రకృతిలోని మన శాస్త్రాలు ఈ ప్రకృతి అంతా కూడా దైవిక చైతన్య స్వరూపమని ప్రకటించబడింది. కాబట్టి మనం నైసర్గిక లక్షణాలు చూస్తున్నప్పుడు నైసర్గిక లక్షణాలతోటి, ఆధ్యాత్మిక లక్షణాలు చూస్తున్నప్పుడు ఆధ్యాత్మిక లక్షణాలతోటి ఇలా విడివిడిగా అధ్యయనం చేస్తారు మహర్షులు, మనకు అందిస్తారు. మరి ఈ రెండింటిని సమన్వయం చేసుకొని సాగేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రణాళిక మనకు అందించారు. ఇదే సందర్భంలో జూన్ 12 ఆ ప్రాంతంలో చంద్రుడు కుజుడు మేషంలో కలయిక ఉంది. చంద్రమంగళ యోగం ఉంటారు. ఇప్పుడు పశ్చిమ వైపు కనపడుతున్న విషయాల్ని మాట్లాడుతున్నాను కాబట్టి పూర్తి వివరణ చెప్పకుండా సూక్ష్మంగా తెలియచేస్తున్నాను. ఈ మార్స్ యొక్క దర్శనం కుజుడిని కూడా చూడాలంటే ఉదయం పూట తెల్లవారుజామున తూర్పు వైపు సూర్యుడు ఉదయించే వైపు కనపడతాడు ఈ కాలంలో. కానీ మన ప్రధాన దృష్టి పరిచయం చేసుకోవాలనుకున్న విషయం ఏమిటంటే శుక్ర, గురు, బుధులు వీరు ఖగోళ విజ్ఞానాన్ని అనుసరించి ఇలా ఒక అలైన్మెంట్గా రావటం, ప్రతి 14, 15 ఇలా నెలలకు ఒకసారి గురు శుక్రుల యొక్క కదలికలు మనం గమనిస్తూ ఉంటాం. వీటితో పాటు ఒక సెలెస్టియల్ అలైన్మెంట్లో మిగతా అన్ని రకాల గ్రహాలు కూడా వివిధ స్థానాల్లోకి రావటం ఇది గొప్ప అవగాహన. అయితే సామాన్యులుగా అందరూ వీటిని చూసి జూన్ 8, జూన్ 9, జూన్ 10, 11, 12, 13, 14 అమావాస్య నాటికి చంద్రుడు పూర్తిగా క్షీణించిన ఈ దశలో ఈ గ్రహరాజాలే చక్కగా ప్రకాశవంతంగా ఒక క్రాస్ లాగా ఎలా కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఇది ఈ విజ్ఞానాన్ని మీకు మీరు పరిచయం చేసుకుంటూ మీ కుటుంబ సభ్యులకు పరిచయం చేస్తూ మీ ఇంట్లో ఉన్నటువంటి విద్యార్థులకి వారి నుండి కొన్ని విషయాలు ఆసక్తికరమైనటువంటివి చూపించి అడిగి తెలుసుకొని వారి ద్వారా ఇంటర్ప్రిటేట్ చేయించుకుంటే ఈ విజ్ఞానం హిందూ కుటుంబాలకి వ్యాప్తి జరుగుతుంది. ఇక వీటిలో ఉన్న ఆధ్యాత్మిక వైభవం ఏమిటంటే బుధుడు ఆధిపత్యం కలిగినటువంటి దేవత శ్రీ మహావిష్ణువు, గురువుకి స్వయంగా ఈశ్వరుడు పరమేశ్వరుడే, శుక్రుడికి శ్రీ మహాలక్ష్మి అమ్మవారు ఆధిపత్యం కలిగి. ఇవి దర్శిస్తూ మీకు ఇష్టమైనటువంటి ఈ దేవీ దేవతల యొక్క స్తోత్రము నామపారాయణతో కూడా వాటి యందు ఆధ్యాత్మిక ధార్మిక మర్యాద ప్రకటించాలి. అందులోని వైజ్ఞానికని స్వీకరించాలి. ఒకటి వైజ్ఞానిక దృష్టి ఉంది కదా అని ఆధ్యాత్మిక నిర్లక్ష్యం ఉండకూడదు. ఇది హిందువుల పద్ధతి కాదు. ఆధ్యాత్మిక దృష్టితో దైవిక కటాక్షాలతో చూస్తున్నాం కదా అని ఇటు నైసర్గిక లక్షణాలు వాటికి ఉన్నటువంటి భౌతిక పరిమితులని కూడా కాదనకూడదు. అనకుండా ఉండటమే హిందూ మహర్షుల యొక్క మనకు అందించినటువంటి విజ్ఞానం. కాబట్టి ఈ విజ్ఞానం వైపు మంచి అవకాశం జూన్
మాసంలో ఆకాశం ఇలాంటివి దర్శించడానికి పూర్తిగా అనువుగా ఉంటుంది. అందరూ వీక్షించగలరు. శ్రీమాత్రే నమః.